ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా అటు పట్టణంలోనూ ఇటు పట్టణం వెలుపల వివిధ పాఠశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు కుప్పలు తిప్పలుగా వెలిశాయి. విద్యార్థుల్ని పాఠశాలకు చేర్చడానికి మినీ బస్సులు అలాగే బస్సులను కళాశాల యాజమాన్యం వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే కాలినడకన లేదా సైకిళ్లలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కాకుండా పనుల నిమిత్తం లేదా ఉద్యోగ కార్యకలాపాల నిమిత్తం బయటకు వచ్చిన పెద్దలకు కూడా ఈ బస్సులు ప్రమాదంగా మారాయి. తాజాగా ప్రొద్దుటూరు బైపాస్ నందు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన ఒక బస్సు అమృతనగర్కు చెందిన ఒక యువకుని ఢీకొనగా తీవ్ర గాయాల పాలై కర్నూలుకు తరలించిన సంగతి విదితమై అయితే పట్టణం నందు ఈ బస్సులు విచ్చలవిడిగా తిరుగుతూ వీటికి ప్రత్యేక కూడా ఒక బస్ స్టాప్ లేకపోవడంతో పాఠశాల కళాశాల విద్యార్థులు చేయెత్తిన చోటలా బస్సులు ఆపుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు వెనుకల వస్తున్న ఆటోలు కానివ్వండి, ద్విచక్ర వాహనాలు కానివ్వండి ప్రమాదాలకు గురవుతున్నాయి. సమయానికి విద్యార్థుల్ని పాఠశాలకు చేర్చాలన్న తాపత్రయంలో డ్రైవర్లు మితిమీరిన వేగాన్ని అందుకుంటున్నారనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థుల్ని బస్సును దక్కించుకోవడం కూడా ఇక్కడి అధికారులు గమనించినట్లు ఉదాసీనంగా వ్యవహరించడం ఇక్కడి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణ మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్న పాఠశాల బస్సు డ్రైవర్లు ఎక్కడ ఒక నిమిషం ఆలస్యమైనా ఆ సమయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉదయాన్నే గాంధీ రోడ్డు, టీవీ రోడ్డు, వసంతపేట, మైదకూరు రోడ్డు ఇలాంటి ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. సంబంధిత అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు అలాగే కళాశాల యాజమాన్యాలను పిలిపించి బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు తగిన సూచన సలహాలు ఇచ్చి పట్టణ పరిధిలో బస్సులు ఎలా నడపాలో, కెపాసిటీకి మించి విద్యార్థుల్ని బస్సు నందు ఎక్కించుకోవడం వల్ల జరిగే అనర్థాలు ఏమిటో తెలియజేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.